జ్యోతిష్ శాస్త్రంలో విదేశీ ప్రయాణాలకు లేదా విదేశీ యోగానికి మనం ప్రధానంగా 3, 4, 9, 12 స్థానాలని, అదేవిధంగా శని, రాహు గ్రహాలని పరిగణలోకి తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ అన్ని అంశాలతో పాటు 8వ స్థానాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే 8వ స్థానం అనేది సముద్రయానాన్ని నిర్దేశిస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా సముద్రాలను క్రాస్ చేసి విమానాల ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ విదేశాలకు వెళ్ళడం అనే సందర్భంలో ఈ 3, 4, 9, 12 శని, రాహు గ్రహాలతో పాటు ఖచ్చితంగా 8వ భావానికి సంబంధం అనేది ఏర్పడి ఉండాలి. ఈ 8వ భావ సంబంధం ఏర్పడి ఉండడం అనేది అతను సముద్రాలని దాటుకొని వెళ్తాడు, విదేశీయానాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని మనం ఖచ్చితంగా నిర్ధారించి చెప్పడానికి 8వ భావ సంబంధం అనేది ఆ పై భావాలకు బలంగా ఏర్పడినట్లయితే అది ఖచ్చితమైనటువంటి విదేశీయాన యోగాన్ని నిర్దేశిస్తుంది. ఈ విధంగా ఫారెన్ సెటిల్మెంట్ లేదా విదేశీ ప్రయాణానికి 8వ భావాన్ని కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని చూడాలి.